ఎవరిని గురించి అడిగాడంటే ఏను గురించి అడిగాడండి. ఎవరిని గురించి అడిగాడు? ఏను గురించి అడిగాడు. ఏ గురించి అడిగితే గనక ఏ లేని టర్మ్లో మైనస్ చేస్తామండి. ఎందుకు ఏ లేని టర్మ్లో మైనస్ చేస్తామంటే ఇలా చేయడంలో ఏమవుతుందంటే మిగిలిన టర్మ్స్ పోతాయండి. మిగిలిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో బీసీలు క్యాన్సిలేషన్ అవుతారండి. కావాలంటే ఒకసారి చూడండి, మైనస్ బీకి ప్లస్ బీకి క్యాన్సిల్ అయ్యిందండి, అవునా? సో మైనస్ సికి ప్లస్ సికి క్యాన్సిల్ అయ్యిందండి. సో ఇక్కడ మైనస్ కాబట్టి ఇక్కడ కూడా మైనస్ అండి, ఇది ప్లస్ అండి. సో చూసుకుంటే కనుక 12కి 15కి 20కి ఎల్సిఎం ఏంటంటే 60 అండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ 60 కాకుండా ఏ 120 వేసినా పర్వాలేదు, కాకపోతే 30 ఏ 45 ఇలాంటివి వేయకూడదండి. ఓకేనా? 12 5ల 60, 15 4ల 60, 23ల 60. సో 5లో 4 పోతే 1, 1 3 4. సో చూసుకుంటే 4/60 అండి. చూడండి ఫ్రెండ్స్, 5 3 8, 8లో 4 తీసేసిన 4, 4 1 4 15 అండి. అండర్స్టాండ్? 4 1 4 15 అండి. సో ఇక్కడ పర్సన్స్ ఎంతమంది అంటే కనుక చూడండి ఫ్రెండ్స్, ఇద్దరండి. ఎవరండి? ఇక్కడ ట్విన్స్ లాంటి వాళ్ళండి. ఏళ్ళు ఇద్దరు మిగిలిపోయారండి, అవునా? క్యాన్సిలేషన్ తర్వాత 2a = 1/15 అయితే కనుక ఇద్దరు కలిసి 1 డే చేసే వరకు ఎంత ఉంటుందంటే 15 డేస్. కానీ వాడు అడిగేది ఏంటంటే ఏ ఒక్కడే అడిగాడండి. ఏమడిగాడండి? ఏ ఒక్కడే అడిగాడండి. కావలిస్తే మనం ఏం చేస్తామంటే ఇంటూ 2 కాస్త బై 2 చేస్తే ఏమవుతుందంటే 1/30 అవుతుందండి. సో ఏస్ కంప్లీటెడ్ వర్క్ ఏమవుతుందంటే డియర్ ఆస్పిరెంట్స్ 30 డేస్ అవుతుందండి. ఏమవుతుందండి? ఇక్కడ 30 డేస్ అవుతుందండి. రైట్ అండి? ఇలా చూసుకుంటే కనుక మనకి ఆప్షన్ ఏమైందంటే డియర్ ఆస్పిరెంట్స్ ఆప్షన్ 1 అండి. అర్థమైంది కదండి? ఇంకో మారు ఏమని చెప్పాలా? ఏని గురించి అడిగితే ఏ లేని టర్మ్లో మైనస్ చేస్తారు, బీని గురించి అడిగితే బీ లేని టర్మ్లో మైనస్ చేస్తారు, సిని గురించి అడిగితే సి లేని టర్మ్లో మైనస్ చేస్తారండి. దట్స్ ఇట్. సెకండ్ సమ్ చూద్దామండి. ఏ నెంబర్ కన్సిస్ట్ ఆఫ్ 2 digits whose sum is 8. ఓకే, ఒక 2 digit నెంబర్ తీసుకోండి. అది ఏబి కావచ్చు లేదా ఎక్స్వై కావచ్చు, నో ప్రాబ్లం. సరేనండి, ఆ రెండింటి యొక్క మొత్తం ఎంత అవుతుందంటే కనుక 8 అవుతుందంటండి. ఏమవుతుందంటే 8 అవుతుందంట. రైట్ అండి? ఇఫ్ 8 ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ద నెంబర్, ఇఫ్ 18 ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ద నెంబర్, ఒక నెంబర్లో నుంచి 18 తీసేస్తే ద డిజిట్స్ ఇంటర్చేంజ్ దర్ ప్లేసెస్. అంటే ఏబి కాస్త ఏమొచ్చిందంటే ఏబి కాస్త బిఏ అవుతుందటండి. ఏబి కాస్త బిఏ అవుతుందంటండి. దెన్ వాట్ ఈస్ ద నెంబర్? ఆ నెంబర్ ఏంటి అని అడిగాడండి. రైట్ అండి? ఆప్షన్స్లో చేసుకున్నా సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక 35 రివర్స్ చేస్తే ఏమవుతుందండి? 53 అవుతుందండి. 35 రివర్స్ చేస్తే ఏమవుతుందండి? 53 అవుతుందండి. రైట్? ఇక్కడ చూసుకుంటే కనుక రెండింటి యొక్క సమ్ ఎంత అంటే 8 సరిపోయిందండి. 18 ఈజ్ సబ్ట్రాక్ట్ అంటే ఇందులో నుంచి 18 సబ్ట్రాక్ట్ చేస్తే 35లో 18 పోతే ఏమవుతుందండి? 17 వస్తుంది, కానీ 53 రాదు. అంటే ఆప్షన్ 1 ఫెయిల్డ్ అండి. సెకండ్ ఆప్షన్ చూద్దామండి. రైట్ అండి? ఇక్కడ సో సెకండ్ ఆప్షన్ ఏంటంటే 53 అండి. సరే, ఇక్కడ చూసుకుంటే కనుక 53ని రివర్స్ చేస్తే 35 అవుతుందండి, అవునా? సరిపోయింది. ఇప్పుడు చూసుకుంటే ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అంటే 8, అది కూడా సరిపోయింది. 53లో 18 పోతే ఎంత రావాలి? చూడండి ఫ్రెండ్స్, 35 రావాలి. 13లో 8 పోతే 5, 4లో 1 పోతే 3, సరిపోయింది. అంటే ఆప్షన్ 2 అనేది పెట్టుకోవచ్చండి ఆప్షన్స్ బట్టి. కానీ ప్రొసీజర్ ఏంటనేది ఒకసారి చూద్దామండి. రైట్ అండి? ఇలా చూడండి ఫ్రెండ్స్, 2 అంకెల మొత్తం ఎంత అంటే 8 వచ్చిందండి. 18 సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నంబర్, ఆ నెంబర్లో నుంచి 18 తీసేస్తే కనుక ద ఇంటర్చేంజ్ దేర్ ప్లేసెస్ అని వచ్చిందండి. అంటే ఏబి కాస్త బిఏ అవుతుంది. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఏబి నోటేషన్ ఏంటంటే 10a + b అండి. బిఏ నోటేషన్ ఏంటంటే 10b + a అండి. సో మైనస్ చేస్తే ఏమవుతుందంటే కనుక మనకి 18 అండి. యాక్చువల్గా దీని యొక్క ఒరిజినల్గా ఏమంటున్నాడంటే ఒరిజినల్గా 10a + bలో నుంచి ఇలా చూడండి ఫ్రెండ్స్, 10a + bలో నుంచి ఈ 18 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే 10b + a వస్తుందంట. అది దాని అర్థం అండి, అవునా? చూడండి, ఇక్కడ ఏబి తీసుకున్నాను, ఓకేనండి, ఎక్స్వై తీసుకోవచ్చు అని రాశాను. అంతేగాని అది బై అనేది కాదండి. అక్కడ ఏబి తీసుకోవచ్చు లేదా ఎక్స్వై తీసుకోవచ్చు అని చెప్తున్నా. ఆ రెండింటి యొక్క మొత్తం ఎంత అండి? 8. రైట్ అండి? ఏబి యొక్క రివర్స్ చేస్తే, ఏబిని రివర్స్ చేస్తే బి అవుతుందండి. ఏబిని రివర్స్ చేస్తే ఏమవుతుందండి? బి అవుతుందండి. ఏబి యొక్క ఫామ్ ఏంటంటే 10a + b అండి. బిఏ ఫామ్ ఏంటంటే 10b + a అండి. అర్థమైందా చెప్పిన మాట? సో చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, 10a + bలో నుంచి
ఈ 18 అనేది లోపలికి వస్తే ఏమవుతుందంటే 10b ప్లస్ ఏ బయటకు పోతుందండి. ఇది యాక్చువల్గా చూడండి, ఇఫ్ 18 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నెంబర్, ఆ నెంబర్లో నుంచి ఏదైతే ఏబి అనేది ఉందో ఆ నెంబర్లో నుంచి 18 తీసేస్తే ద డిజిట్స్ ఇంటర్చేంజ్ దర్ ప్లేసెస్, అవి కాస్త తారుమారు అవుతాయని చెప్పాడండి. మీకు అర్థమైంది కదా? అంటే నేను అందుకే ఇలా డైరెక్ట్గా వేసుకున్నాను. దాని ఒరిజినల్గా వాడు అడిగింది ఏంటంటే ఇది, వాడు చెప్పింది ఇది మనకి, రైట్ అండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక 9a మైనస్ 9b ఈక్వల్ టు 2 అండి. అండర్స్టాండ్? 9a మైనస్ 9b ఈక్వల్ టు ఎంత అండి? ఇక్కడ 2 అండి. దేర్ ఫోర్ 18 అండి. 9a మైనస్ 9b ఈక్వల్ టు ఎంత అండి? 18 అండి. దేర్ ఫోర్ a మైనస్ b ఈక్వల్ టు ఏమవుతుందంటే 18/9 అవుతుందండి, 2 అండి. సో a ప్లస్ b ఎంత అంటే 8 అండి. అండర్స్టాండ్? a ప్లస్ b ఎంత అంటే 8 అండి. a మైనస్ b అనేది 2 అండి. రెండింటి యొక్క ఇలాంటి వచ్చినప్పుడు డైరెక్ట్గా యావరేజ్ కట్టేయచ్చు అండి. సో చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, 8కి 2కి యావరేజ్ కడితే చూడండి, యావరేజ్ అంటే బై 2 అండి. 2 కలిపితే బై 2 చేస్తామండి. 10/2 ఎంత అంటే 5 అవుతుందండి. 5కి 2కి డిఫరెన్స్ ఎంత అంటే 3 అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది ఏ అండి, సెకండ్ హాఫ్ వచ్చేది ఏంటంటే బి అండి. దాని యొక్క ఒరిజినల్ నెంబర్ ఏంటంటే 53 అండి. సో ఆన్సర్ 53 అండి. అర్థమైంది కదండి? కావలిస్తే మరొకసారి నీట్గా రాయమంటే రాస్తానండి, రైట్ అండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఆప్షన్స్ బట్టి మీకు చెప్పేశాను. చూడండి, ఏదైనా 2 డిజిట్ నెంబర్ అనుకుంటే ఏబి కానీ XY కానీ అనుకోవచ్చు, మీ ఇష్టం. దీని యొక్క సమ్ ఎంత అంటే, ఈ డిజిట్స్ యొక్క సమ్ ఎంత అంటే 8 అయిపోయిందండి. ఏబి యొక్క నొటేషన్ ఏంటంటే 10a ప్లస్ బి. ఓకేనండి. ఈ యొక్క ఒరిజినల్ నెంబర్లో నుంచి చూడండి 18 సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నెంబర్, దీంట్లో నుంచి 18 తీసేస్తే ఏమవుతుందంటే ద డిజిట్స్ ఇంటర్చేంజ్ దర్ ప్లేసెస్, అవి మారుతాయంట. ఎలా మారుతాయంట? బిఏగా మారుతాయంట, జస్ట్ ఇంటర్చేంజ్ అవుతాయంట. మరి దీని నోటేషన్ ఏమవుతుందండి? 10b ప్లస్ ఏ. అండర్స్టాండ్? సో ఇది కాస్త లోపలికి వస్తే ఏమవుతుందంటే 10a ప్లస్ బి. చూడండి ఫ్రెండ్స్, మైనస్ ఆఫ్ 10b ప్లస్ ఏ ఈక్వల్ టు మైనస్ 18 కాస్త బయటికి పోతే ప్లస్ 18 అవుతుందండి. సో 10aలో ఏ పోతే 9a అండి, 10bలో b పోతే మైనస్ 9b ఈక్వల్ టు 18 అండి. సో దేర్ ఫోర్ a మైనస్ b ఈక్వల్ టు 9 కామన్ తీస్తే బై 9 అవుతే ఏమవుతుందండి? 2 అండి. ఆల్రెడీ a ప్లస్ b ఎంత అండి? ఆల్రెడీ a ప్లస్ b అనేది 8 అండి. ఆల్రెడీ మీకు షార్ట్ కట్ చెప్పాను కదా, ఇక్కడ ప్రొసీజర్ చూడండి ఫ్రెండ్స్. కలిపితే ప్లస్ మైనస్ బి, ప్లస్ బిని మైనస్ బి క్యాన్సిలేషన్ అయితే 2a ఈక్వల్ టు 10 అవుతుందండి. ఓకేనండి. 2a ఈక్వల్ టు 10 అంటే కనుక a ఈక్వల్ టు ఏమవుతుందండి? ఆటోమేటిక్గా దేర్ ఫోర్ a ఈక్వల్ టు 5 అవుతుందండి. b ఈక్వల్ టు ఏమవుతుందండి? 3. ఆప్షన్ 2 అండి, రైట్ అండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ద సమ్ ఆఫ్ a 2-digit number and the number obtained by interchanging the digits is 55. ఓకేనా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్? ఇలా చూడండి ఫ్రెండ్స్, ఏదైనా ఒక 2-digit నెంబర్ తీసుకొని దాన్ని ఇంటర్చేంజ్ చేస్తే కలిపితే ఏమొచ్చింది? 55 వచ్చింది, రైట్ అండి. సో దీని యొక్క ఎనాలిసిస్ చూడండి ఫ్రెండ్స్, ఏదైనా ఒక 2-digit నెంబర్ తీసుకున్నాం. ఏం తీసుకున్నామండి? ఒక 2-digit నెంబర్ తీసుకున్నామండి. దాన్ని రివర్స్ చేస్తే ఏమైందండి? ఇక్కడ బి అవుతుందండి, రైట్ అండి. సో ఈ రెండింటి యొక్క సమ్ ఏంటంటే ఇలా చూడండి, 10a ప్లస్ బి, అలాగే దీని యొక్క సమ్ ఏంటంటే 10b ప్లస్ ఏ. వీటి యొక్క సమ్ ఏమవుతుందంటే 55 అవుతుందండి. ఏమవుతుందండి? ఇక్కడ 55 అవుతుందండి. అండర్స్టాండ్? సో 11a ప్లస్ 11b ఈక్వల్ టు 55 అండి. దేర్ ఫోర్ a ప్లస్ b ఈక్వల్ టు ఏమవుతుందంటే 5 అవుతుందండి. అర్థమైందా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ అంటే కనుక a ప్లస్ b చెప్పగలము కానీ a మైనస్ b చెప్పలేము. ఎందుకంటే బై ద ఎగ్జాంపుల్ చూడండి, ఇది ప్రొసీజర్ అండి. షార్ట్ కట్కి వచ్చేసరికి ఎప్పుడైనా సరే ద సమ్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ అండ్ ద నెంబర్ అప్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ 44 అంటే బై 11 చేయాలి. బై 11 చేస్తే ఏమవుతుంది? 4 అవుతుందండి. ద సమ్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ అండ్ ద నెంబర్ అప్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ ఈ 66. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ అంటే బై 11 చేయాలి. అంటే 66/11 చేస్తే ఏమవుతుంది? 6 అవుతుంది. ద సమ్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ అండ్ ద నెంబర్ అప్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ ఈ 77, 88, 99 అంటే బై 11 చేస్తామండి. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే మనం ఖచ్చితంగా ఆన్సర్ చెప్పగలం. ఏంటంటే బై 11 చేసినప్పుడు వచ్చిన ఆన్సరే ఆన్సర్. కానీ సమ్ ఆఫ్ ద డిజిట్స్ గురించి మాట్లాడుతూ లాస్ట్లో డిఫరెన్స్ గురించి అడిగితే కనుక కాన్సెప్ట్ చెప్పలేమండి. ఇది ప్రొసీజర్ చెప్పారండి. షార్ట్ కట్కి వచ్చేసరికి ఏంటంటే డియర్ ఆస్పిరెంట్స్,
చూడండి 55/11 చేస్తే సరిపోతుందండి. ఏం చేస్తే సరిపోతుందండి? ఇక్కడ 55/11 చేస్తే సరిపోతుందండి. అర్థమవుతుందండి చెప్పిన మాట? సరేనండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇదంతా బాగానే ఉంది. బై ద ఎగ్జాంపుల్ మనం తీసుకుందామండి. ఫర్ సపోజ్ 4 వాడు తీసుకున్నాను, నేను ఎజ్యూమ్ చేసుకున్నానండి. రివర్స్ చేస్తే ఏమైందంటే 14 అయిందండి. కలిపితే 55 అవుతుందండి. ఫర్ సపోజ్ 32 అండి, రివర్స్ చేస్తే 23 అవుతుంది. కలిపితే ఏమవుతుందంటే 55 అండి. అలాగే నేనేం తీసుకున్నానంటే కనుక 50 తీసుకున్నాను, రివర్స్ చేస్తే 05 అయింది, 55 అయిందండి. అర్థమైంది కదండి చెప్పిన మాట? సో ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ అంటే 4 + 1 5, 1 + 4 5, 3 + 2 5, 2 + 3 5, 5 + 0 5. సో ఇక్కడ చూసుకుంటే 4కి 1కి డిఫరెన్స్ ఎంత అని అడిగాడండి వాడు. ఏమడిగాడు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ అంటే 4కి 1కి డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 3 అండి. ఇక్కడ ఎంత అండి? 3. మరి 3కి 2కి డిఫరెన్స్ ఎంత? 1 అండి. సో 5కి 0కి డిఫరెన్స్ ఎంత? 5. ఎదర్ 3 ఆర్ 1 ఆర్ 5 ఉందండి? లేదండి. సో కాంట్స్ అండి. అర్థమైంది కదండి చెప్పిన మాట? సో ఎప్పుడైనా సరే సమ్తో స్టార్ట్ చేస్తే సమ్ అడిగితే ఆన్సర్ ఉంటుంది. ఏంటయ్యా ఆన్సర్ అంటే బై 11 చేస్తే సరిపోతుందండి. దట్ ఈజ్ ఆన్సర్. అదే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అంటే కనుక ఖచ్చితంగా కాంట్ బి డిటర్మైన్డ్ ఇన్ డేటా ఇన్సఫిషియంట్, డేటా ఇన్అడెక్వేట్ అనే ఆప్షన్స్ పెట్టేస్తే సరిపోతుందండి. రైట్ అండి. సమ్తో స్టార్ట్ చేసినప్పుడు సమ్ ఆన్సర్ వస్తుంది, డిఫరెన్స్తో స్టార్ట్ చేసినప్పుడు డిఫరెన్స్ ఆన్సర్ వస్తుంది. రైట్ అండి. ఓకే. నెక్స్ట్, 2 men, Ram and Shyam, working separately can move a field 8 hours and 12 hours respectively. If they work in stretches of 1 hour alternately, Ram beginning at 9 a.m, moving will be finished by. చూడండి డియర్ ఆస్పిరెంట్స్, రాము శ్యాము ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట. సెపరేట్గా వర్క్ చేస్తారంట. రాము చేసేటప్పుడు శ్యామ్ రాడు, శ్యామ్ చేసేటప్పుడు రామ్ రాడు. ఆల్టర్నేటివ్లీ వర్కింగ్ అండి. ఏంటండి అది? ఆల్టర్నేటివ్లీ వర్కింగ్. రైట్ అండి. అంటే ఒక్క రోజులో అయిపోవాల్సిన పని 2 రోజులు చేస్తారు, 2 రోజులు చేయాల్సిన పని 4 రోజులు చేస్తారండి. అర్థమైందా చెప్పిన మాట? సరే ఇక్కడ చూసుకుంటే కనుక ఫస్ట్ పర్సన్ రామ్ కాబట్టి రామ్ అనేవాడు ఎన్ని అవర్స్లో చేస్తాడంటే 8 hours అండి. రైట్ అండి. శ్యామ్ అనేవాడు ఎన్ని రోజుల్లో చేస్తాడంటే చెప్పండి సార్? 12 hours అండి. అర్థమవుతుందండి చెప్పిన మాట? బాగుందండి. సరే ఇక్కడ చూసుకుంటే ఎవ్రీ 1 అవర్కి మారిపోతూ ఉంటారండి. ఓకేనండి. ఎవ్రీ 1 అవర్కి మారిపోతుంటారండి. ఫస్ట్ అవర్ ఎవరు వచ్చారా అంటే రామ్ వచ్చాడండి. సెకండ్ అవర్ ఎవడొచ్చాడంటే శ్యామ్ వచ్చాడండి. సరే ఇక్కడ చూసుకుంటే కనుక 1 అవర్లో చేసేది 1/8, అది మీకు తెలుసు. అర్థమైంది కదా? మరి శ్యామ్ తాలూకు 1 అవర్ వరకు ఎంతండి? 1/12. అండర్స్టాండ్? సో ఇద్దరికి ఎల్సిఎం ఎంత అంటే కనుక 24 రాసుకోవచ్చండి. 8కి 12కి ఎల్సిఎం ఎంత అంటే 24. ఏనన్నా? 8 3 24, 12 24. అండర్స్టాండ్? మరి రామ్ అనేవాడు ఎంత చేశాడు? 1 అవర్ వర్క్ చేశాడు. శ్యామ్ అనేవాడు ఎన్ని రోజులు చేశాడు? 1 అవర్. ఎంత పని చేశాడు? 1 అవర్ పనే చేశాడు. రోజులు కాదు, సారీ, 2 hours వర్క్ అండి. ఇది ఎంత అండి? ఇది కంప్లీట్గా ఎంత అండి? ఇది 2 hours వర్క్. చూడండి ఫ్రెండ్స్, 2 hours వర్క్ ఎంత వచ్చింది? 5/24 వచ్చిందా? చెప్పండి. 2 hours వర్క్ ఎంత వచ్చిందండి? 5/24 hours వచ్చిందండి. రైట్ అండి. 5/24 వర్క్ అయిందండి 2 hoursలో. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, డినామినేటర్ అనేది ఏంటయ్యా అంటే టోటల్ వర్క్ అండి. డినామినేటర్ అనేది ఏంటయ్యా? టోటల్ వర్క్. మరి 24 యూనిట్ల పనిలో, ఓకేనండి చెప్పండి, 24 యూనిట్ల పనిలో కేవలం 5 యూనిట్ల పని 2 గంటల్లో జరుగుతుంది. ఏమండి? ఓకేనా? 24 యూనిట్ల పని కాస్త కేవలం 2 గంటల్లో 5 యూనిట్ల పని మాత్రమే జరుగుతుంది. మరి హారాన్ని దాటేసిందంటే న్యూమరేటరు, అదే లవము, చేసిన పని మళ్ళీ మళ్ళీ చేసినట్టు. చెప్పండి. చేసిన పని మళ్ళీ చేసినట్టు. అర్థమైంది కదా చెప్పిన మాట? బాగుందా? ఓకే. ఇక్కడ చూసుకుంటే కనుక ఏది ఏమైనా కానీ బౌండెడ్ బిలో రావాలి నెంబరు. అంటే 24కి దగ్గరగా రావాలి. అతి చిన్నది పనికి రాదు. అర్థమైందా? దగ్గరగా ఏంటంటే కనుక 4 times. ఏంటంటే అది 4 times. 2 4 jar ఎంత అంటే చెప్పండి ఇక్కడ? 8 hours అండి. 2 4 jar ఎంత అండి ఇక్కడ?
చెప్పండి 2 4 జా ఎంత అండి 8 అవర్స్ రైట్ అండి. సరే 4 5 ఎంత అంటే 20 యూనిట్లు పని అయిపోయిందండి. ఎంత పని అయిపోయిందండి ఇక్కడ 20 యూనిట్లు పని అయిపోయింది. ఎంతలో అంటే కనుక ఇక్కడ చూడండి ఎంతలో అయిపోయిందంటే 24 యూనిట్లలో 20 యూనిట్లు పని అయిపోయింది కంప్లీటెడ్. ఎంతలో 4 టైమ్స్లో. మరి 1 టైం వాల్యూ ఎంత 2 అవర్స్. అలాంటిది ఎన్ని టైమ్స్ 4 టైమ్స్ 2 4 జా 8 అవర్స్. మరి బ్యాలెన్స్ ఆఫ్ ద వర్క్ ఎలా ఉంటుందంటే 4/24 ఉంటుంది నాన్న. 4/24 ఉంటుంది అవునా. 20కి 24కి డిఫరెన్స్ ఎంత 4 అవర్స్ బై 24 రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక వినండి ఇప్పుడు 8 అవర్స్ అయిపోయిన తర్వాత ఏమండి 8 అవర్స్ అయిపోయిన తర్వాత 9th అవర్ ఎవడొస్తాడంటే ఇలా చూడండి. ఫస్ట్ అవర్ ఎవడైతే వచ్చాడో 3rd అవర్ వాడే వస్తాడు, 5th అవర్ వాడే వస్తాడు, 7th అవర్ వాడే వస్తాడు, 9th అవర్ వాడే వస్తాడు, 11th అవర్ వాడే వస్తాడు. ఎప్పటిదాకా వస్తాడు పని పూర్తయిన దాకా వస్తాడు. అంతేగాని 101వ రోజు రాడు. అర్థమైందండి. సో రెండో వాడు ఎప్పుడు వస్తాడంటే 2 4 6 8 10 12లో వస్తాడండి. పని అయిపోయిన తర్వాత ఎవడో రాడు. 8 గంటలు అయిపోయిన తర్వాత వింటున్నారు కదా 8 గంటలు అయిపోయిన తర్వాత 9వ గంట ఎవడొచ్చి పడతాడు చెప్పండి. 9వ గంట ఎవడొచ్చి పడతాడంటే చెప్పండి ఫ్రెండ్స్ రామ్ వస్తాడు. ఎవడొస్తాడండి ఇక్కడ రామ్ వస్తాడు. మర్చిపోవద్దండి ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి రామ్ యొక్క పని ఎంత అంటే కెపాసిటీ ఎంత అంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రామ్ యొక్క కెపాసిటీ ఎంత అంటే కనుక మనకి 8 అవర్స్ అండి రైట్ అండి. సో చూసుకుంటే కనుక 8 1 8 3 రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక 8 and 4/3 వరకు వచ్చిందండి. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ 8 and 4/3 ఎలా రాసుకోవచ్చు అంటే ఓకేనా 9 and 1/3గా రాసుకోవచ్చండి. ఎలా రాసుకోవచ్చండి 9 and 1/3గా రాసుకోవచ్చండి. ఎప్పుడైనా సరే ఇలా చేసేటప్పుడు ఏంటంటే మనకి ఏదైనా సరే ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ కానీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కానీ ఉండేటప్పుడు డైరెక్ట్గా పెట్టేసి ఒక స్టెప్ అయిపోయిన తర్వాత కాకపోతే ఏంటంటే ఇలా చూడండి టైం ఇచ్చాడు కాబట్టి కొంచెం మనం దాన్ని బ్యాలెన్స్గా చేసుకోవాలి. అంటే చూడండి ఇంకా పని ఉందా అంటే 1/3 పని ఉంది. ఇంకెంత ఉందండి ఇక్కడ 1/3 పని ఉంది. ఈ 1/3 పనికి ఎవడొస్తాడంటే వినండి 1/3 పనికి ఎవడొస్తాడంటే రామ్ వచ్చిన తర్వాత ఎవడొస్తాడు ఆల్రెడీ రామ్ వచ్చేసాడు కదా శ్యామ్ వస్తాడండి. ఎంత వస్తాడు 12/8 అని అర్థం అండి. అర్థమైందండి 12/8 3 1 3 3 4 12 4 1 4 4 2 8 9 and 1/2 అవర్స్ అండి 9:30 గంటలు. ఆల్రెడీ వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు పనిచేశారు ఉదయాన్నే 9 గంటలు స్టార్ట్ చేశారండి. ఉదయం 9కి 9:30 కలిపితే 9కి 3 కలిపితే 12 అనండి. ఒకసారి 9కి 3 కలిపితే 12. ఎప్పుడైతే 9కి 3 కలిపామో 12 అయిందో 9:30లో 3 తీసేస్తే 6:30. 9లో 3 తీసేస్తే 6:30. అంటే ఎంతకి కంప్లీట్ అవుతున్నాయి అంటే 6:30 PM కంప్లీట్ అవుతుందండి. ఎప్పటికి కంప్లీట్ అవుతుందండి ఇక్కడ 6:30 PM కంప్లీట్ అవుతుందండి. ఆప్షన్ 3 అండి. అర్థమైంది కదండి. ఇలా చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఆపేయచ్చండి. 8 and 4/3 ఉంది కదా 9 and 1/3 చేసుకుంటే దాదాపు 6:20 PM వస్తుందండి. ఆప్షన్ లేదు 10 నిమిషాలు అటో ఇటో పని దాన్ని ఏంటంటే బ్యాలెన్స్గా చేసుకున్నా సరిపోద్ది. ఓకేనండి మీకు ఐడియా వచ్చింది కదండి. ఓకే ఇలా చూడండి ఫ్రెండ్స్ ఆఫ్ ద 2 నెంబర్స్ 2 సంఖ్యల్లో ఓకేనండి 2 సంఖ్యల్లో 3 times the bigger is greater than 5 times the smaller 1/5. చూడండి ఫ్రెండ్స్ 3 times bigger is greater than 5 times smaller. 5 S 2 ఒకేలాగా ఉంటే చూసుకోండి. గ్రేటర్ దాన్ కాబట్టి గ్రేటర్ దాన్ వేస్తాం 5 times ద స్మాలర్ 1/5 ఓకేనండి రైట్. ఇది ఫస్ట్ స్ట్రక్చర్ అండి. ఇఫ్ సమ్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 3 times దేర్ డిఫరెన్స్ బై 2. దీని స్ట్రక్చర్ చూద్దామండి. సమ్ ఆఫ్ నెంబర్స్ అంటే B+S అండి. అర్థమైందా. ఈజ్ అంటే ఈజ్ గ్రేటర్ దాన్ 3 times దేర్ డిఫరెన్స్ అంటే దాని అర్థం ఏంటి B-S రాసుకోవచ్చు అండి. ఏం రాసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ B-S రాసుకోవచ్చు అండి. 3 times ఏంటి ఓకేనా. చూడండి ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 3 times దేర్ డిఫరెన్స్ B-2 అంటే 2 అండి. ఇలా రాసుకోవచ్చు. ఫస్ట్ స్ట్రక్చర్ని నోట్ చేసుకోవడం రావాలండి. లెక్కను బాగా అర్థం చేసుకుంటే వాట్ ఈస్ ద బిగ్గర్ నెంబర్ పెద్ద సంఖ్య ఏది ఓకేనండి. సో చూసుకుంటే కనుక 3B పెద్దదంటే దాని అర్థం ఏంటి 3B - 5S = 5 కదా. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్
బి ప్లస్ ఎస్ మైనస్ 3b ఓకేనండి. గ్రేటర్ దాన్ ఏం రాసుకోవచ్చండి, మైనస్ రాసుకోవచ్చు ఓకేనండి. మైనస్ 3b మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ 3s అవుతుందండి. ఈక్వల్ టు ఎంత అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 3b చూడండి ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుందండి. చూడండి ఎస్ 3s కలిపితే ఏమవుతుందంటే 4s అవుతుందండి. 3bలో b పోతే మైనస్ 3bలో ప్లస్ b పోతే మైనస్ 2b ఈక్వల్ టు 2 అండి. ఆల్రెడీ ఇది చేసామండి. 3b మైనస్ చెప్పండి గ్రేటర్ దాన్ అంటే మైనసే కదా 5s ఓకేనండి ఈక్వల్ టు 5. కానీ ఇది కొంచెం అటు ఇటుగా ఉంది కాబట్టి దీన్ని కొంచెం సెటిల్ చేద్దామండి. 3b మైనస్ 5s ఎలా రాసుకుందామంటే చూడండి ఫ్రెండ్స్ మైనస్ 5s ప్లస్ 3b ఈక్వల్ టు 5గా రాసుకోవచ్చండి. తప్పదండి, లేదంటే ఆప్షన్స్ మెథడ్లో చేసినా నో ప్రాబ్లం అండి, ఇబ్బంది లేదు. సరే కంటెంట్ మొదట నేర్చుకుందామండి. దీన్ని నేనేం చేస్తున్నానంటే 3 టైమ్స్ చేస్తున్నానండి. ఎందుకంటే బీని క్యాన్సిల్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే కనుక మైనస్ ప్లస్ కనబడుతుంది. దీన్ని 3 టైమ్స్ చేస్తే దీన్ని 2 టైమ్స్ చేస్తే సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్ 4 మూళ్ళు ఎంత అంటే కనుక ఓకేనా ఫ్రెండ్స్ 4 మూళ్ళ 12s 2 మూళ్ళ 6b ఈక్వల్ టు 3 రెళ్ళు 6. అర్థమైంది కదండి. సో చూసుకుంటే కనుక 2 5ల 10 సో మైనస్ 10s చూడండి ఫ్రెండ్స్ ప్లస్ 2 మూళ్ళ 6b ఈక్వల్ టు ఏమిటి మరి దీన్ని చేసినప్పుడు దీన్ని కూడా చేయాలి కదా 5 2 ఎంత అండి 10. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కలిపితే ఇవి పోతాయండి 6b క్యాన్సిల్ అవుతుందండి. కలిపితే ఏమవుతుందంటే 2s అవుతుందండి. ఎందుకంటే 12sలో మైనస్ 10s పోతే 2s అండి ఈక్వల్ టు కలిపితే 16 అవుతుందండి. దేర్ ఫోర్ s ఈక్వల్ టు 8 అండి. s ఈక్వల్ టు ఎప్పుడైతే 8 వచ్చిందో ఆటోమేటిక్గా ఏమవుతుందండి ఇక్కడ s ఈక్వల్ టు 8 వస్తే ఇందులో ఏదో ఒక దాంట్లో ప్రతిక్షేపితే ఏమిస్తుందండి b వస్తుందండి. వాట్ ఈస్ ద బిగ్గర్ నెంబర్ అడిగాడు కదా, మనం బిగ్గర్ నెంబర్ అంటే కనుక మనం ఇలా సాల్వ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకేనండి. సో ఇందులోనే ప్రతిక్షేపిస్తే చూడండి ఫ్రెండ్స్ 4s మైనస్ 2b ఈక్వల్ టు 2 కదా. 4s అంటే ఎంత 4s డైరెక్ట్గా వేద్దామండి. 4s అంటే ఎంత 4 8 32 మైనస్ 2b ఈక్వల్ టు 2 ఏంటి మైనస్ 2b ఈక్వల్ టు ఈ ప్లస్ 32 అటు పోతే ఏమవుతుందండి మైనస్ 32 అవుతుంది మైనస్ 30 అండి ఫైనల్గా అది. సో మైనస్కి పోతే దేర్ ఫోర్ b ఈక్వల్ ఎంత అవుతుందండి 15 అండి. ఎంత అండి ఇక్కడ చూడండి 2 1 2 15 అండి. ఆప్షన్ 4 అండి. ఇలా కాకపోతే కనుక మీరు ఏం చేస్తారంటే కొంచెం సిరాకు అనిపించింది అనుకోండి ఫర్ సపోజ్ ఏదో ఒక వాల్యూ ప్రతిక్షేపిస్తే మళ్ళీ అక్కడికే వస్తుందండి. అయితే ఇక్కడికి వచ్చేసరికి జిమ్మిక్ ఏంటంటే ఇలా చూడండి వాట్ ఈస్ ద బిగ్గర్ నెంబర్ అన్నారు కదా, అదేదో ఇక్కడే ఎల్సిఎం చేస్తే ఇక్కడే పోయే ఉండేదండి. మీకు అర్థమైంది కదా నేను చేసింది, మీకు గమనించారా? ఇక్కడ నేను ఎస్లు క్యాన్సిల్ చూడండి బీలు క్యాన్సిల్ చేశాను కదా, అదేదో మీరు ఎస్లే క్యాన్సిల్ చేశారనుకోండి అంటే ఇంటూ 3 ఇంటూ 2 కాకుండా ఏం చేయాలి ఇంటూ 5 ఇక్కడ చేస్తారు, ఇక్కడ ఇంటూ 4 చేస్తారు. పోవడం ఏం పోద్దండి, పోవడం ఏం పోద్ది ఎస్లే పోతాయి. అంటే ఏమొస్తుందండి ఇక్కడ బి వస్తుంది. అంటే ఈ రఫ్ వర్క్ మనకు అనవసరం, అర్థమైందా? అందుకని లెక్క ఒకసారి బాగా చదువుకోవాలనుకున్నాము. సరే ఏది ఏమైనా వచ్చిందండి. అలా కాకుండా ఇది డైరెక్ట్గా వచ్చేది ఇంత దాకా, ఇక్కడ దాకా అవసరం లేదు, ఇక్కడ దాకా వచ్చేది. ఫస్ట్ బీని క్యాన్సిల్ చేసుకునే ఉద్దేశం కాకుండా ఎస్ఎల్ క్యాన్సిల్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. రైట్ అండి. ఎనీవే అయిపోయింది, దాని గురించి మన అవసరం. నెక్స్ట్ చూడండి అమ్మా, ఏబీసీ టుగెదర్ ఎర్న్ 3000 రూపీస్ ఇన్ 4 days. ఏబీసీలు ఎంత సంపాదిస్తున్నారు ముగ్గురు కలిపి? ఏబీసీలు ముగ్గురు కలిపి ఎంత సంపాదిస్తున్నారండి చెప్పండి? 3000 రూపాయలు సంపాదిస్తున్నారు. ఎన్ని రోజుల్లో? 4 daysలో సంపాదిస్తున్నారండి. ఎన్ని డేస్లో సంపాదిస్తున్నారు? 4 daysలో సంపాదిస్తున్నారు. లాస్ట్లో 2 సున్నాలు ఉండడం వలన 4 ఎక్కంతో పోతుందండి. 4 ఏళ్ళ 28 2 4 5 20 పక్కన 0 750 రూపీస్ అండి. అర్థమైందా చెప్పిన మాట? సో చూసుకుంటే ఏ అండ్ బి టుగెదర్ హ్యావ్, అర్థమైందా? ఏ అండ్ బి టుగెదర్ హ్యావ్ 2750 రూపీస్ ఇన్ 5 days. ఎన్ని రోజుల్లో సంపాదిస్తున్నారండి? 5 daysలో సంపాదిస్తున్నారండి. అర్థమైందా? సో చూసుకుంటే కనుక 5 5 25 2 5 5 25 పక్కన 0 ఏంటి 550. చూడండి 5 5 25 2 5 5 25 పక్కన 0 550. నెక్స్ట్ చూసుకుంటే బి అండ్ సి టుగెదర్ ఎర్న్, బి అండ్ సి టుగెదర్ ఎర్న్ ఎంత సంపాదిస్తున్నారండి బీసీలు ఇద్దరు కూడా? చూడండి ఏబీలు 3000 సంపాదిస్తున్నారు ఏమండి. నెక్స్ట్
ఏబీసీలు ముగ్గురు కలిపి 3000 4 డేస్లో సంపాదిస్తున్నారు. ఏబీలు 2750 5 డేస్లో సంపాదిస్తున్నారు. బీసీలు ఎంత సంపాదిస్తున్నారు? 2700 బై ఎన్ని రోజుల్లో సంపాదిస్తున్నారండి? ఇక్కడ 6 డేస్లో సంపాదిస్తున్నారు. అర్థమైందా? సో 6 ఎక్కంతో పోవాలంటే 3 ఎక్కంతోను 2 ఎక్కంతో పోతే 6 ఎక్కంతో పోయినట్టే, నో ప్రాబ్లం. సో 6 3 18, 6 4 24, రిమైండర్ 3 పక్కన 0 30, 6 5 30, 450 రూపీస్. అర్థమైంది కదండి? వాడు ఏమన్నాడు? దెన్ ద డైలీ ఎర్నింగ్ ఆఫ్ బి యొక్క అమౌంట్ ఎంత అని అడిగాడండి. అర్థమైంది కదా? ఇలా చూడండి డియర్ గైస్, ఏబీసీలో ఏబీ తీసేస్తే సి అమౌంట్ వస్తుందండి. ఏబీసీల మొత్తంలో ఏబీల అమౌంట్ తీసేస్తే ఏమొస్తుంది? సి అమౌంట్ వస్తుంది. 750లో 550 తీసేస్తే ఎంత వస్తుందండి? 200 వస్తుంది. నేను అందుకే ఏబీలు తిన్నగా ఏబీ రాశాను, బీసీలు తిన్నగా బీసీలు రాశానండి. ఏబీసీల మొత్తంలో ఏబీలు తీస్తే సి అమౌంట్ వస్తుంది. 750లో 550 పోతే 200 అండి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇలా చూడండి, ఏబీసీల్లో బీసీలు తీసేద్దాం. ఏబీసీలలో బీసీలు తీసిస్తే 750లో 450 పోతే ఎంత అండి? 750లో 450 పోతే ఎంత అండి? 300 అండి. 750లో 450 పోతే ఎంత? 300. ఇది బాగుందండి. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఫైనల్గా అసలు బి కావాలండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఆల్రెడీ ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి, ఏబీలు ఇద్దరిది ఎంత అంటే 550. ఏబీలు ఇద్దరిది 550 అంటే ఆల్రెడీ ఇక్కడ ఏది ఎంత? 300. అంటే రిమైనింగ్ బీది ఎంత అవుతుందండి? 250 రూపీస్ అవుతుందండి. ఎంత అవుతుందండి? 250 రూపీస్. ఆప్షన్ 3 అండి. రైట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దామండి. ఏ మ్యాన్ వాకింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 4 km ఫ్రమ్ హిజ్ హౌస్ రీచెస్ హిజ్ టార్గెట్ 10 minutes లేట్. అంటే మనోడు చూడండి ఫ్రెండ్స్, 4 km వేగంతో వెళ్తే మనోడు ఏం చేస్తున్నాడంటే 10 minutes లేట్ అయిపోతున్నాడు. మైనస్ వేసినా పర్లేదు, ప్లస్ వేసినా పర్లేదు, దాని గురించి ఇబ్బంది లేదు. లాస్ట్లో మైనస్లు వస్తే పాజిటివ్గా రాసుకుంటాం. వచ్చిన సమస్య ఏంటంటే లేట్ దగ్గర మైనస్ వేసుకుంటే ఇన్ కేస్ ఎర్లీ దగ్గర ప్లస్ వేసుకోవాలి. లేట్ దగ్గర ప్లస్ వేసుకుంటే కనుక ఎర్లీ దగ్గర కానీ బిఫోర్ దగ్గర కానీ అక్కడ ప్లస్ వేస్తే ఇక్కడ మైనస్ వేయాలి. లేటు అంటే అది ప్లస్ వేసుకుంటే ఇది ప్లస్ వేసుకోవాలి. లేట్ దగ్గర మైనస్ వేసుకుంటే మొదట్లో లాస్ట్లో కూడా మైనస్ వేసుకోవాలి. బిఫోర్ అన్నాడు అనుకోండి, బిఫోర్ దగ్గర ప్లస్ వేస్తే ఎనదర్ బిఫోర్ దగ్గర ప్లస్ వేసుకోవాలి. లేదు మైనస్ వేసుకునే ఉద్దేశం ఉంటే కనుక రెండోది కూడా మైనస్ వేసుకోవాలి. అది మీ ఇష్టం, నో ప్రాబ్లం. కానీ లేటు ఎర్లీ దగ్గర మాత్రం సింబల్స్ మార్చుకోవాలి. ఒక లేట్ దగ్గర నువ్వు ప్లస్ వేస్తే ఎర్లీ దగ్గర మైనస్ చేయాలా? లేదు సార్, లేట్ దగ్గర నువ్వు మైనస్ వేసావు అనుకో, ఎర్లీ దగ్గర ఖచ్చితంగా ఏమేయాలా? ప్లస్ వేయాలా. ఇది కాన్సెప్ట్. ఓకేనండి. సో చూసుకుంటే కనుక ఇలా చూడండి, ఇఫ్ హీ వాక్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 6 km రీచెస్ హిజ్ టార్గెట్ ఆన్ టైమ్. మనోడు ఏం చేస్తున్నాడంటే 6 km వెళ్ళాడు అనుకోండి స్పీడ్గా, చూడండి దీనికంటే ఇది స్పీడ్ ఎక్కువ కదా, ఆన్ టైంలో వెళ్ళిపోతాడు. ఆన్ టైం దట్ మీన్స్ ఇన్ టైంలోనే వెళ్ళిపోతాడు. ఓకేనండి. సరిగ్గా సమయానికి వెళ్ళిపోతాడు. ఓకేనండి. D/4 అండి. చూడండి D/6 km అండి. ఈ -10 నడిపోతే +10 అవుతుందండి. ఒకవేళ ఇక్కడ +10 వేసాం సార్, పరిస్థితి ఏంటంటే -10 వేసుకోండి. మైనస్ అనేది టైముల్లో మైనస్ ఉండదు, అది మీకు ఎప్పుడో చెప్పాను. సో 6కి 4కి వెళ్తాం 12 అనుకోవచ్చు, 24 అనుకోవచ్చు, నో ప్రాబ్లం. 4 3 12 3D, 6 2 12 2D ఈక్వల్ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే కనుక ఏమవుతుందండి, ఇక్కడ ఏమవుతుందంటే 1/6 అవుతుందండి. ఎందుకు సార్ 1/6 అవుతుంది చెప్తారా అంటే కనుక ఇలా చూడండి, యాక్చువల్గా గంటకి ఎన్ని నిమిషాలు? గంటకి ఎన్ని నిమిషాలు అంటే గంటకి 60 నిమిషాలు. 10 నిమిషాలు అనేది ఎన్నో వంతు? 1/6 వంతు. ఫర్ సపోజ్ 5 minutes అంటే 5/60. అర్థమైందా? ఫర్ సపోజ్ 12 నిమిషాలు అంటే 12/60 1/5 అవుతుంది. ఫర్ సపోజ్ 20 నిమిషాలు అంటే 1/3 అవుతుంది. ఫర్ సపోజ్ 30 నిమిషాలు అంటే 1/2 అవుతుంది. అది మీకు తెలుసు. ఓకేనండి. వెరీ గుడ్. సరే చూసుకుంటే 3Dకి 2Dకి డిఫరెన్స్ D అండి. 6 1లో 6 2 అండి. దేర్ ఫోర్ D అనేది ఏంటంటే డిస్టెన్స్ కదండి, 2 km ఆన్సర్ అండి. 2 km ఎక్కడ ఉందాయా? ఆప్షన్ 1లో ఉందండి. అర్థమైంది కదండి చెప్పిన మాట. ఇన్ టైంలో వెళ్ళబట్టే నేను 0 వేశాను. అదే చూడండి, ఇక్కడ 5 minutes ఎర్లీ అవుతాడంటే ఖచ్చితంగా నేను ఏమేయాలి? +5 వేయాలి, ఎందుకంటే అది మైనస్ వేసాను కనుక. ఓకేనండి. రైట్. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 days. ఏ అనేవాడు ఎన్ని రోజులు చేస్తాడన్నా? 4 రోజులు చేస్తాడు. బి అనేవాడు ఎన్ని రోజులు చేస్తాడు? 6 days చేస్తాడు. సి అనేవాడు ఎన్ని రోజులు చేస్తాడు? 8 రోజులు చేస్తాడు. దెన్ ద నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద వర్క్. దెన్ ద నెంబర్ ఆఫ్ డేస్ చూడండి,
రిక్వైర్డ్ టు కంప్లీట్ ద వర్క్ ఇఫ్ ఆల్ ద 3 వర్క్ టుగెదర్ ఓస్ మన లెక్కేనా. సో ఏంటంటే ముగ్గురు కలిసి ఎన్ని రోజులు చేస్తారని అడిగాడు అంతే. అంటే ఇద్దరు కలిసి చేసిన దానికి షార్ట్ కట్ ఉంది కానీ ముగ్గురు చేసిన దానికి ఇంతవరకు షార్ట్ కట్ లేదు. ఒకవేళ ఎవరైనా కనిపెడితే మాకు కూడా కొంచెం చెప్పండి. ఏనేవాడు చూడండి ఫ్రెండ్స్, ఏనేవాడు 1 డే వరకు 1/4 అండి. బి అనేవాడు 1 డే వరకు ఎంత అండి 1/6 అండి. సి అనేవాడు 1 డే వరకు ఏమవుతుందండి 1/8. ముగ్గురు కలిసి ఎన్ని రోజులు చేస్తారని అడిగాడండి అంతే. సో ఎల్సిఎం ఎంత అంటేనన్నా 24, 4 6లు 6 4లు 8 3లు. సో 13/24. అండర్స్టాండ్, 13/24. మరి కంప్లీటెడ్ వర్క్ అంటే ఏమవుతుందంటే రివర్స్ చేసేయడం అంతే. 13 1 13, బ్యాలెన్స్ 1 ఏమండి, ఇది పరిస్థితి అండి. 1 and 11/13 ఆప్షన్ 1. అండర్స్టాండ్. ఇలా చూడండి ఫ్రెండ్స్, XYZ హ్యాడ్ టేకెన్ ఏ డిన్నర్ టుగెదర్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిన్నర్కి వెళ్ళిపోయారు, రాత్రి భోజనానికి వెళ్ళిపోయారంట. ఓకేనా, ఎవరో XYZలు. ద కాస్ట్ ఆఫ్ మీల్ ఆఫ్ Z వాజ్ 20% మోర్ దెన్ దట్ ఆఫ్ వై ఇన్కమ్తో వై యొక్క ఖర్చుతో పోలిస్తే ఇలా చూడండి ఫ్రెండ్స్, వై యొక్క ఖర్చుతో పోలిస్తే జెడ్ యొక్క ఖర్చు, వై యొక్క ఖర్చుతో పోలిస్తే జెడ్ యొక్క ఖర్చు 20% ఎక్కువ. ఓకేనా, ఇలా చూడండి, ద కాస్ట్ ఆఫ్ ద మీల్ ఆఫ్ జెడ్ వాస్ 20% మోర్ దెన్ దట్ ఆఫ్ వైతో పోలిస్తే జెడ్ అనేవాడు 20% ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నాడంట. ఓకేనా, అక్కడికి అది అయిపోయిందండి. ఇలా చూడండి, అండ్ ద కాస్ట్ ఆఫ్ ద మీల్ ఆఫ్ జెడ్ వాజ్, ఇక్కడ చూసారా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అలాంటి కంటెంట్ వచ్చినప్పుడు మనకి వెంటనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి వాక్యం కంప్లీట్ అయిపోయినట్టు లెక్క. ఆ వెనకతలే మీకు హూమ్ విచ్ హూజ్ కానీ ఏంటి ఎండ్ యూజ్ బట్ వెర్బ్ కానీ వస్తే మళ్ళీ దాన్ని కంజక్షన్ చేయాలి రిలేటివ్ ప్రొనౌన్ కింద. ఓకేనా, సో చూసుకుంటే జెడ్ వాజ్ 20%. ఇలా చూడండి, జెడ్ వాజ్ 20% మోర్ దెన్ దట్ ఆఫ్ వై. ఇది బాగుందండి. అండ్ ద కాస్ట్ ఆఫ్ ద మీల్ ఆఫ్ జెడ్ వాజ్ 20% మోర్ దెన్ దట్ ఆఫ్ వై. మళ్ళీ ఇచ్చాడు చూసారా, ఓకే నో ప్రాబ్లం, మళ్ళీ చేసుకుందాంలేండి. ఏమైపోయింది, ద కాస్ట్ ఆఫ్ ద మీల్ ఆఫ్ ఎక్స్ వాజ్ 5/6 యాజ్ మచ్ యాజ్ ద కాస్ట్ ఆఫ్ మీల్ ఆఫ్ జెడ్. అంటే దీని అర్థం ఏంటంటే ఇలా చూడండి, మీకు ఎప్పుడు నేను చెప్తున్న మాటలేనండి. ఈజ్ కానీ, ఆర్ కానీ, వర్ర కానీ, గెట్ గాట్ కానీ, మేక్ మేడ్ కానీ, ఎనీ బీఫ్ ఆఫ్ వెర్బ్ ఆర్ ఎనీ ఆర్డినరీ వెర్బ్ వస్తే ఏం చేయాలి, ఈక్వల్ టు పెట్టుకోవాలి. అర్థమైందా, ఎక్స్ వాజ్ అంటే ఎక్స్ ఈక్వల్ టు 5/6 యాజ్ మచ్ యాజ్ ద కాస్ట్ మీల్ ఆఫ్ జెడ్. x/z ఈక్వల్ టు ఏమవుతుందండి ఇక్కడ 5/6 అవుతుందండి. x/z ఏమవుతుందండి ఇక్కడ 5/6 అవుతుందండి. రైట్ అండి. ఇఫ్ చూస్తే కనుక వై అనేవాడు ఎంత పే చేస్తున్నాడు అంటే 100 రూపాయలు పే చేస్తున్నాడు డిన్నర్కి. ఇక్కడ చూద్దామండి, YZ ఆల్రెడీ వేసుకున్నాం కదా, XYZ వేసుకోవాలండి. X ఎంత 5 అండి, Z ఎంత 6 అండి. సో ఇలా ఉండనియాలండి. 25 100, 26 120. అండర్స్టాండ్. ఎప్పుడైతే ఇలా 2 రేషియోలు కలిసినాయో ఒకే రేషియో కింద మార్చుకోవాలి, అది మన పద్ధతి. 2 రేషియోలు ఉండేటప్పుడు సింగిల్ రేషియోగా మార్చుకోవాలి, అది మన పద్ధతి. మార్చుకునే విధానం అనేది ఏంటంటే మీకు చెప్తాను చూడండి. ఎక్కడైతే 2 నెంబర్స్ కలిసినాయో అక్కడ ఎల్సిఎం కడతారు. ఎక్కడైతే 2 నెంబర్స్ కలిసినాయో అక్కడ ఏం కడతారు డియర్ ఆస్పిరెంట్స్, ఎల్సిఎం కడతారు. ఎల్సిఎం ఎంత అంటే 6కి 6 ఎల్సిఎం, 6కి 6కి ఎల్సిఎం 6ఏ. అర్థమైంది కదా. సో 6 ఎప్పుడయ్యా 6 అనేది నువ్వు అంటే 6 1 జా 6, 5 1 జా 5. చెప్పండి, 6 1 జా 6, 5 1 జా 5. అలాగే ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుందాం, ఈ రేషియో చూద్దాం. ఎందుకంటే పైది వైకి సంబంధించి ఉంది, కింద ఎక్స్కి సంబంధించి ఉంది. మళ్ళీ చూడండి, 6 ఎప్పుడయ్యా 6 అంటే 1. ఎప్పుడైనా సరే నెంబర్ కంపారిజన్ ఎప్పుడు కూడా ఎలా చేసుకోవాలంటే, ఒక స్మాలర్ నెంబర్ బిగ్గర్ నెంబర్ అయిందంటే కనుక ఇంటూ చేశాడు, మల్టిప్లై చేశాడు. ఒక బిగ్గర్ నెంబర్ ఒక స్మాలర్ నెంబర్ అయిందంటే కనుక, ఒక బిగ్గర్ నెంబర్ ఒక స్మాలర్ నెంబర్ అయిందంటే కనుక డివిజన్ చేస్తాడు. అంతేగాని ప్లస్ కానీ మైనస్ కానీ చేయకూడదు, దాన్ని ఊసెత్తకూడదు. అర్థమైంది కదా. సో చూసుకుంటే 6 1 జా 6 కాబట్టి 5 1 జా 5. ఎందుకు ఇలా చేయాల్సిందంటే, ఇద్దరు అన్నదమ్ములు ఒకే రేషియోలో ఉండేటప్పుడు 5:6లో పొలాలు పంచుకున్నారంటే, 5:6లో పొలాలు పంచుకున్నారంటే మొత్తం తండ్రి ఇచ్చిన ఎకరాలు 11 ఎకరాలు అంటే 5:6 అంటే 5 ఎకరాలు 6 ఎకరాలు. అలాగే తండ్రి అనేవాడు 11
1100 రూపాయలు ఇచ్చాడంటే ఒకడు 500 ఇంకొకడు 600 తీసుకుంటాడు. అర్థమవుతుందా చెప్పిన మాట? తండ్రి 11 క్వింటాలు బియ్యం తెచ్చాడంటే కనుక వాడు ఒక 5 క్వింటాలు ఈడొక 6 క్వింటాలు తీసుకుంటాడు. అంతేనండి రేషియో పని. అర్థమైంది కదా? సో చూసుకుంటే కనుక ఇఫ్ వై పేడ్, వై అనేవాడు ఎంత పే చేస్తున్నాడు? 100 రూపాయలు పే చేస్తున్నాడు. వై అనేవాడు ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు అంటే ఎక్కడున్నాడు? వై అనేవాడు ఎక్కడున్నాడు? 5 దగ్గర ఉన్నాడు. 5 ఎప్పుడు 100 రూపీస్ అన్నా అంటే 5 20లు 100, 6 20లు ఎంత అవుతుందంటే 120 అవుతుంది. అర్థమైందా? 6 20లు 120. నెక్స్ట్ ఇది కూడా ఎంత అవుతుంది? 5 20లు 100. వాడు ఏమి అడిగాడు చూడండి. వాట్ వాజ్ ద టోటల్ అమౌంట్ దట్ ముగ్గురు ఎంత అని అడిగారండి. ఓకేనండి, ఇలా చూడండి. ముగ్గురు ఎంత అంటే 100 + 100 ఎంత? 200. 200 + 120 ఎంత? 320. అయితే అలా కూడా చేయాల్సిన అవసరం లేదండి. ఇలా చూడండి సార్, 5 becomes 100 ఎప్పుడు అవుతుందంటే 20 times అండి. అర్థమైందా? 5 5 10, 10 6 ఎంత? 16, 16 20లు ఎంత? 320 రూపాయలు. ఎంతండి? 320 రూపాయలు. అంటే ఆప్షన్ 1 అండి. ఇదంతా మనం చేయాల్సిన పని లేదు. ఓకేనండి. 5 becomes 100 రూపీస్ ఎప్పుడు అవుతుందండి? 5 becomes 100 రూపీస్ ఎప్పుడు అవుతుందండి? 20 times చేస్తేనే. ఎన్ని టైమ్స్ చేస్తేనే? 20 times చేస్తేనే అవుతుందండి. రైట్ అండి. సో మొత్తం కావాలన్నాడు కాబట్టి 5 5 11, 11 6 ఎంత? సారీ 5 5 10, 10 6 ఎంత? 16. 16 parts. ఇది జస్ట్ 5 parts. అర్థమైందిగా? ఓకేనండి. సరే, 320 ఆప్షన్ 1 అండి. చూడండి ఆస్పిరెంట్స్, 10 men and 14 women. 10 men and 14 women can do a piece of work in 6 days. Okay, 14 men అండ్ 24 women. ఇక్కడ కొట్టువేతల్లో కలిసిపోయింది కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాము. ఎప్పుడైనా అలాంటివి చిన్న చిన్న వస్తున్నాయండి. 24 women. ఓకేనండి. 24 women can do it in 4 days. సరిపోయిందండి. డేస్కి క్యాన్సిలేషన్ అయింది. 2 రెళ్ళ 4, 2 3 6. అండర్స్టాండ్? అంతవరకు ఓకే. లేదు మెన్ డేస్ డిఫరెన్స్ ఈక్వల్ టు విమెన్ డేస్ డిఫరెన్స్ చేసుకోండి. 3 10 30, 14 3 42 విమెన్, 2 14 28 మెన్, 2 24 48, 2 14 28 మెన్, అలాగే 24 రెళ్ళు 48 విమెన్. సో చూసుకుంటే కనుక 30 మెన్లో 28 పోతే ఎంత అండి? ఇక్కడ 2 మెన్ అండి. సో 48కి 24కి 48కి 42కి డిఫరెన్స్ ఎంత అండి? 6 women అండి. సో ఇద్దరు మగాళ్ళు 6 ఆడాలు చేస్తారంటే, ఇద్దరు మగాళ్ళు చేసే పని 6 ఆడాలు చేస్తారంటే ఒక్క మగాడు చేసే పని ఎంత ఉంటుందండి? ఇక్కడ ఒక్క మగాడు చేసే పని 3 ఆడాలు చేస్తారండి. ఇది కొంచెం నోట్ చేసుకోవాలండి. ఒక్క మగాడు చేసే పని 3 ఆడాలు చేస్తారండి. బాగానే ఉందండి. వాడు ఏం అడిగాడో చూద్దామండి. దెన్ ద నెంబర్ ఆఫ్ డేస్ నీడెడ్ ఫర్ 10 men and 3 women టు కంప్లీట్ ద సేమ్ వర్క్. చెప్పండి. ఇక్కడ చూసుకుంటే కనుక ద నెంబర్ ఆఫ్ డేస్ నీడెడ్ 10 men and 3 women. 10 మంది మగాళ్ళు మరియు 3 women ఎన్ని రోజులు చేస్తారని అడిగాడు. అర్థమైందా? 10 men and 3 women ఎన్ని రోజులు చేస్తారని అడిగాడు. ఒక్క మగాడు 3 ఆడాలకు సమానం. అందరిని మగాళ్ళ కింద మార్చుకోవాలి, లేదంటే అందరిని ఆడాల కింద మార్చుకోవాలి. ఏదో అలా చేయాలన్నమాట. సో చూసుకుంటే 3 women ఎలా ఉంటుందంటే 1 man కింద ఉంటుందండి. 3 women ఎలా ఉంటుందండి? 1 man కింద ఉంటుందండి. సో చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి. 10 men 1 man కలిపితే 11 men అవుతుందండి. ఎన్ని రోజులు చేస్తారో తెలుసా? క్వశ్చన్ మార్క్. అర్థమైంది కదా? సో చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి. వాడు ఏమన్నాడంటే ఏదర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని తీసుకుందాం, రైట్ హ్యాండ్ సైడే తీసుకుందాం. నో ప్రాబ్లం అండి. రైట్ అండి. జస్ట్ ఇలా చూద్దామండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుందామండి. ఏదో ఒక సైడ్ తీసుకుందామండి. 14 men 24 women 2 days చేస్తారండి. ఎన్ని రోజులు? 4 days చేస్తారండి. ఎన్ని రోజులు చేస్తారండి? ఇక్కడ 4 days చేస్తారు. అండర్స్టాండ్? బాగుందండి. సరే, 24 మంది ఆడాలి ఎంతమంది మగాళ్ళకి సమానం? 8 మంది మగాళ్ళకి సమానం. ఎంతమంది మగాళ్ళకి సమానం అండి? 8 మంది మగాళ్ళకి సమానం అండి. రైట్ అండి. 8 మంది మగాళ్ళకి సమానం. 14 మంది 8 మంది కలిపితే 22 మంది మగాళ్ళు 4 రోజులు చేస్తే, చూడండి ఫ్రెండ్స్, 22 మంది మగాళ్ళు 4 రోజులు చేస్తే మరి 11 మంది మగాళ్ళు ఎన్ని రోజులు చేస్తారండి? హాఫ్ స్ట్రెంగ్త్ ఎప్పుడైనా సరే డబల్ పని చేస్తారు. హాఫ్ స్ట్రెంగ్త్ ఎప్పుడు కూడా డబల్ టైం తీసుకుంటారు. డబల్ పని చేయడం కాదు, కరెక్ట్గా చెప్పాలంటే హాఫ్ స్ట్రెంగ్త్ ఎప్పుడు కూడా డబల్ టైం తీసుకుంటారు. అర్థమైందా? 22 మంది మగాళ్ళు 4 days చేస్తే 11 మంది మగాళ్ళు చెప్పండి ఎన్ని రోజులు చేస్తారు? 8 days చేస్తారు. ఎన్ని డేస్ చేస్తారు నాన్న?
8 days చేస్తారు. దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటంటే మండేస్ డిఫరెన్స్ ఈక్వల్ టు ఉమెన్ డేస్ డిఫరెన్స్ చేసుకుంటే అయిపోయిందండి. సో ఆప్షన్ ఉందండి, ఆప్షన్ 2 అండి. ఆప్షన్ ఎంత? థ్యాంక్ యూ ఎవ్రీబడి. క్లాసెస్ నచ్చితే కనుక మంచిగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మంచిగా సపోర్ట్ ఇవ్వండి. మీరు మీ ఫ్రెండ్స్ మీ కుటుంబీకులందరూ కూడా మన సంస్థ మీకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. రైట్.